మధ్య కాలంలో చూస్తే కాస్త సైలెంట్ అయ్యాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో బట్టల వ్యాపారం పెట్టుకున్నారంట అని చెప్పి అనుకుంటే, తీరా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేతే ఆ సామాజిక వర్గం వ్యక్తుల్ని తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. అది ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎలా చేస్తారు, ఏ విధంగా అతను మరి ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు అనేది అదే చేశాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ భార్య గురించి కానీ, వాళ్ళిద్దరు ఆడపిల్లల గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి ఎంత దారుణమైన విషయం అది. లేదు. మీరు నిజంగా రాజకీయాలు చేయాలి, మేము రాజకీయ నాయకులం, ప్రజాప్రతినిధులు అని చెప్పుకోవాలంటే అర్హత మీకుందా లేదా? ఈ రోజున పోలీసులకి ఈ రోజున ఎన్నో పనులు ఉన్నాయి, బోరెడని కేసులు ఉన్నాయి, ఎన్నో రకాలైన కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించవలసి ఉంది. అవన్నీ వదిలేసి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం, దీని మీద కేసులు పెట్టడం, మిమ్మల్ని అరెస్ట్ చేయటం, విచారణకు పిలవటం వాళ్ళకి పెద్ద తలనొప్పిగానే ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డితో అంటగాగే వాళ్ళందరూ కూడా నిరూపించుకుంటున్నారు. మేము ఇంతే, మా భాష ఇంతే, మేము ఇలానే మాట్లాడతాం, అరెస్ట్ చేసినా కూడా మేము తగ్గం అని చెప్తున్నారు. వైసీపీ కుట్ర కూడా ఉందంటారా? ఖచ్చితంగా